ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున సమయంలో కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము శ్రద్ధగా ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపి వారికి కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారా? మీ క్షేమం నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. నా క్షేమ నిమిత్తం కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజున కొద్ది నిమిషాలు మరల దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనాలు దేవుడు మనకు ప్రతి విషయాన్ని కూడా నేర్పిస్తాడు. ప్రతి విషయాన్ని కూడా మనకి అవగతం అయ్యేలాగా చేస్తాడు. పరిశుద్ధ లేఖనాలను తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పించేవాడై ఉన్నాడు. అదేవిధంగా మనకు సమస్తమును కూడా నేర్పించేవాడుగా మన దేవుడు ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారునికి ఎలాగైతే నేర్పుతాడో, ప్రతి విషయాన్ని కూడా తన కుమారుడికి ఎలాగైతే తెలియజెప్తాడో, ఒక టీచర్ ఎలాగైతే ఒక స్టూడెంట్కి ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్పి నేర్పించి ఒక గొప్ప వ్యక్తిగా ఎలాగైతే తీర్చిదిద్దుతాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి క్రైస్తవునికి కూడా నేర్పించేవాడై ఉన్నాడు. ఆయనను వెంబడించిన ప్రతి వారికి కూడా ఆయన నేర్పువాడై ఉన్నాడు. కొంతమంది పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని విషయాలను గురించి యేసుక్రీస్తు ప్రభువారిని మాకు నేర్పించు అని అడిగారు. ఉదాహరణకి యేసు ప్రభువారి శిష్యులను మనం తీసుకున్నట్లయితే వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని కోరుకున్నారు అంటే, మాకు ప్రార్థన నేర్పించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అడుగుతారండి ఈ రోజుల్లో? ఎవరైనా తమ పాస్టర్ గారిని అడుగుతారా? మాకు ప్రార్థన నేర్పించిన పాస్టర్ గారు, ప్రార్థన రావడం లేదు అని ఎవరైనా అడగగలరా? లేకపోతే మనమే అనుకుంటాం మనకంటే పెద్ద ప్రార్థనా పరులు ఎవరు లేరు, మనకంటే పెద్ద భక్తి పరులు ఎవరు లేరని కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఇక్కడ అడుగుతున్నారు శిష్యులు, నాకు ప్రార్థన నేర్పించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకు ప్రార్థన చేయడం ఎలాగో రాదు కాబట్టి రోమిలికి రాసిన పత్రికలు అంటాడు, ఆత్మ తానే మనకు సహాయం చేస్తుందంట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం ఒకసారి చదివితే, అక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ తానే మన పక్షామున విజ్ఞాపన చేస్తుంది. మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు రాదు, మనకు తెలియదు గనక 26వ వచనము, 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నాకు నేర్పు ప్రభువా అని మనము దేవుని అడగాలి. ఎందుకంటే మనకు ప్రార్థన చేయడం రాని కారణం చేత ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుందట. మరి మనం చూసినట్లయితే శిష్యులు ప్రార్థన నేర్పించమని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగారు. అయితే దావీదు ఏమి నేర్పించమని అడుగుతున్నాడు? కీర్తన గ్రంథం చూసినట్లయితే 90వ కీర్తన 12వ వచనము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దావీదు ఏమడుగుతున్నాడు? శిష్యులు ప్రార్థన నేర్పించమని అడుగుతుంటే దావీదు ఏమి నేర్పించమని అడుగుతున్నాడంటే, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు అని దావీదు కోరుకుంటున్నాడు. ఎంత చక్కటి ప్రార్థన! నిజమే కదా. మన రోజులు, మన దినాలు మనం లెక్క పెట్టుకోవాలి. ఒక 60 సంవత్సరాలు మనం వేసుకున్నామంటే 365 ఇంటూ 60 కొట్టామంటే మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము అనేది ఒక లెక్క వస్తుంది ఖచ్చితంగా. కానీ మా దినములు లెక్కించడం మనకు నేర్పించు అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎందుకు ఆ ప్రార్థన అంటే, ఇదిగో నీ రాకడ సమీపంగా ఉంది, లేకపోతే నా పోకడ కూడా సమీపంగానే ఉంది. ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. మనిషి ఎప్పుడు మరణిస్తాడో మనిషికే తెలీదు. కనుక నరుని యొక్క ఆయుష్ చాలా స్వల్పమైనది కనుక దావీదు ప్రార్థన ఏంటంటే, ఇదిగో ప్రభువా మా దినములు లెక్కించడం మాకు నేర్పించు, మా దినములు లెక్కించడం మాకు నేర్పించు
అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రార్థన నేర్చుకోవాలి. రెండవది మన దినములు లెక్కించటం మనం నేర్చుకోవాలి. మూడవది దావీదు ప్రార్థన ఇంకా ఏమై ఉందో చూస్తే 143వ కీర్తన 10వ వచనము కూడా చదువుదాం. అక్కడ ఏమి నేర్పించమని అడుగుతున్నాడు? 143వ కీర్తన 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. ప్రార్థన చేయడం నేర్చుకోవడమే కాదు, దినములో పరిమాణము లెక్కించుకోవడం నేర్చుకోవడమే కాదు, చిత్తానుసారంగా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించంటున్నాడు. అంటే ఈ లోకంలో ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన అంటే ఆయన చిత్త ప్రకారం చేయాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి ఏమంటాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరిగించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. కనుక మనము దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఎలాగ బ్రతకాలో అది నాకు నేర్పించు ప్రభువా. నీకు ఎలాగైతే నేను ఇష్టంగా ఉంటానో నన్ను అలాగా నడిపించుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దేవుని దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి. మన దినములు మనం లెక్కించడం నేర్చుకోవాలి. దేవ చిత్తానుసారంగా మనం బ్రతకడం మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మాకు నేర్పించండి. ఇదిగో ప్రభువా, మాకు సమస్తమును నువ్వు నేర్పించువాడివై ఉన్నావు. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీరు మాకు సమస్తమును కూడా నేర్పించి మమ్మల్ని బలపరచువాడివై ఉన్నావు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా దినములు మేము లెక్కించడం మాకు నేర్పించు. మేము ప్రభువా ఇదిగో తండ్రి ఎలాగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు ప్రభువా. అదేవిధంగా ప్రభువా నీ యొక్క నీతి మార్గములలో ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్లాడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మన దేవుడు మనకన్నీ కూడా నేర్పించే దేవుడే ఉన్నాడు. నేర్చుకో యాప్ కంటే గొప్ప యాప్ మన దేవుడే. మన దేవుడు మనకు అన్నీ కూడా నేర్పించగలిగినాడు అయినాడు. ఈ రోజుల్లో చాలా యాప్లు వచ్చేసాయి కదా, నేర్చుకో యాప్ ఏవో అంటున్నారు. కానీ దేవుని మించినటువంటి గొప్ప యాప్ ఏది లేదు. ఆయనే గొప్ప నాయకుడై ఉండి మనకి సమస్తము కూడా నేర్పించేవాడై ఉన్నాడు. మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థన నేర్చుకోవాలి. మన దినములు మనం లెక్కించడం మనం నేర్చుకోవాలి. మూడవది దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.